తలుపులమ్మ తల్లి గురించి చాలామందికి తెలియదు. అసలు తలుపులమ్మ తల్లి ఎవరు? ఎలా అవతరించింది? పూర్వం ఒక పర్వత ప్రాంతంలో ఒక గొప్ప యోగిని అమ్మవారు తపస్సు చేస్తూ ఉండేవారు. ఆమె తపస్సు కారణంగా ఆ ప్రదేశం చుట్టూ ఉన్న ప్రజలకు శాంతి, వర్షాలు, పంటలు సుభిక్షంగా ఉండేవి. ఒకసారి ఆ ప్రాంతంలో రాక్షసులు ప్రజలను వేధించడం ప్రారంభించారు. ప్రజలు తల్లి ఆశ్రయం కోరగా ఆ యోగిని తన తపస్సు శక్తిని మహాశక్తిగా మార్చి తలుపులమ్మ తల్లిగా అవతరించింది. ఆమె కోపం రగిలితే పర్వతాలు కంపించేవి. ఆమె కరుణ చూపితే అరణ్యాలే పుష్పించేవి. తల్లి రాక్షసులను నాశనం చేసి ఆ ప్రాంతాన్ని రక్షించింది. ఆ తర్వాత ఆమెను ప్రజలు పర్వతంపై కొలవసాగారు. ఆ దేవాలయం తర్వాత తలుపులమ్మ తల్లి దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. ఆమెను ప్రత్యేకంగా పిలవడానికి కారణం మనస్సు తలుపులు తెరిస్తే ఆనందం, శాంతి, ధైర్యమిచ్చే తల్లి అని నమ్మకం. వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.